హాయ్ అండి. ఈరోజు చింతపండు పులిహోర నవరాత్రులలో దుర్గాష్టమి రోజున చేద్దామని అయితే చేస్తున్నాను. ముందుగా కొద్దిగా చింతపండునైతే నానబెట్టుకొని అన్ని పోపు దినుసులు అయితే రెడీ పెట్టుకున్నాను. ఈ విధంగా ప్లేట్లో అయితే రెడీ పెట్టేశానండి. ఒక గ్లాసు బియ్యం తీసుకొని అయితే శుభ్రంగా ఒక 2, 3 సార్లు కడుక్కొని అయితే పెట్టుకున్నాను. ఇంకా ఈ విధంగా కడుక్కొని అయితే స్టవ్ మీద అయితే పెట్టాను. ఇందులోకి ఒక అర స్పూను పసుపు, సాల్ట్, ఒక స్పూను నూనె వేసాను. వేసి అయితే పొయ్యి మీద పెట్టుకున్నాను. ఇది చూడండి, ఇలా అయితే వేసాను. వేసి అయితే మూత అయితే పెట్టుకున్నాను రైస్ పైన. కొంచెం సిమ్లో పెట్టేసి స్టవ్ రైస్ ఉడుకుతూ ఉంటుంది ఒక పక్కన. ఇంకో పక్కనేమో పొయ్యి పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి అయితే మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఒక 2 ఎండుమిర్చి, మిరియాలు, కొద్దిగా నువ్వులు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ అయితే వేసి అయితే కొద్దిగా అయితే ఫ్రై చేసుకున్నాను, వేయించుకున్నాను. ఈ విధంగా అయితే ఇవన్నీ వేయించుకొని అయితే ధనియాలు కూడా వేసాను. ఇవన్నీ అయితే వేయించుకొని ఒక 2-3 నిమిషాలు ఇవైతే ఇంకా మిక్సీలో వేసి కొద్దిగా పిండిలాగా అయితే చేశాను. మిక్సీ అయితే పట్టుకున్నాను. తర్వాత చింతపండు గుజ్జునైతే ఈ విధంగా జల్లెడలో పిసికేసాను. తర్వాత అయితే ఒక 2 పచ్చిమిర్చి అయితే ఈ విధంగా కట్ చేసి మధ్యలోకి కట్ చేసి అందులో సాల్ట్ వేసి పొయ్యి మీద అయితే ఉడకబెట్టాను. దగ్గర పడేంత వరకు, గుజ్జులాగా వచ్చేంత వరకు అయితే ఉడకబెట్టాను. తర్వాత ఈ పొడిని అయితే ఈ లోపల రైస్ అయిపోయింది. రైస్ని అయితే ఒక బేసిన్లోకి అయితే తీసుకొని ఈ పొడిని అయితే ఇందులోకి అయితే వేసి పెట్టుకున్నాను. ఒక పక్క గుజ్జు ఉడుకుతూ ఉంటుంది. గుజ్జు అంతా ఉడికిన తర్వాత అయితే మళ్ళీ పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి అయితే ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసానండి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, జీడిపప్పు ఇవన్నీ వేసుకొని పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ అయితే వేసుకొని పోపునైతే ఈ విధంగా మంచిగా వేయించుకున్నాను. ఈ ప్రసాదం అయితే అమ్మవారి గుడికి తీసుకెళ్ళి
గుడిలో అయితే అమ్మవారికి నైవేద్యం పెట్టి ఇంకా అక్కడే అందరికీ పంచి పెడుతున్నాను. ఇంక తర్వాత ఈ చింతపండు గుజ్జునైతే ఇందులో వేసి ఇందులోకి ఒక అర స్పూను పసుపు వేసాను, ఇంగువ వేసాను, బెల్లం కూడా వేసాను, ఒక స్పూను బెల్లం వేసాను. వేసి ఈ విధంగా అయితే పోపు దగ్గర పడేంత వరకు అయితే మంచిగా ఉంచాను పొయ్యి మీద. మంటనైతే సిమ్లో పెట్టుకున్నాను. ఇదంతా మంచిగా ఉడికేంత వరకు అయితే పొయ్యి మీద పెట్టుకున్నాను. మంచిగా ఉడికి అయితే ఈ విధంగా దగ్గర పడింది. ఇంకా దీన్నైతే ఈ బేసిన్లో ఉన్న అదే పొడినైతే మంచిగా రైస్కి అంతా కలుపుకున్నాను, రైస్కి అంతా పట్టేలాగా. తర్వాత అయితే ఇంకా ఈ చింతపండు గుజ్జునైతే వేసేసి ముందు గరిటెతో కలిపాను, తర్వాత అయితే చేతితో అంతా కలిసిపోయేలాగా కలిపాను. దేవుడికి ప్రసాదం తీసుకెళ్ళాలి అని అనుకుంటూ చేస్తున్నాను కదా, అందుకే టేస్ట్ బాగా వస్తుంది. ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ చింతపండు గుజ్జునైతే ఇందులో అయితే అంతా కలుపుకొని ఈ విధంగా అయితే మొత్తం అంతా అయితే కలుపుకున్నానండి. మీకేమనిపించిందో, నేను ఎలా చేశాను అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొద్దిగా పోపు చల్లారింది, అందుకని ఇంకా చేతితో అయితే కలుపుతున్నాను ఈ విధంగా మొత్తం అంతా కలిసిపోయేలాగా. ఇదండి నా పులిహోర.